అయితే మిత్రులారా, ఈరోజు గనక తెలంగాణ దినపత్రికలో ముచ్చట చూసుకుంటే మాత్రము గ్యారంటీలు గారడి అనొక రాత రావడం జరిగింది. చూద్దాం. ఓట్ల వేటలో హామీలు గాలం వేస్తున్న కాంగ్రెస్, అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని హామీ, డిసెంబర్ 9నే చట్టబద్ధ రుణమాఫీ అని ప్రకటన, 100 రోజులు దాటిన అమలు కాని హామీలు, లోక్సభ ఎన్నికలకు ఢిల్లీ కాంగ్రెస్ 5 న్యాయాలు, కొత్తగా తెలంగాణకు ప్రత్యేకత మేనిఫెస్టో, పాత వాటికే దిక్కు లేదు కొత్తవి ఎందుకు అంటున్న జనం, ఎంపీగా ఉన్నప్పుడు పాలమూరు మాటెత్తని రేవంత్, ఇప్పుడు జాతీయ హోదాపై పదే పదే ప్రకటనలు, అలవి గాని హామీలిచ్చి ఆశ పెడుతున్న సర్కార్, మోసపోయాం మళ్ళీ మోసపోము అంటున్న జనం. ఈ ముచ్చట పరంగా చూసుకుంటే మనం దగ్గర దగ్గర 20 రోజుల నుంచి సర్వే చేస్తూనే ఉన్నాము. దానికి తగ్గట్టుగానే మన న్యూస్ లైన్ శంకరన్న కూడా సర్వే చేస్తూనే ఉన్నాడు. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత ఒకటే, 6 గ్యారంటీలు ముండమోపినాయి, 6 గ్యారంటీలు గంగలో కలిసిపోయిండు, 6 గ్యారంటీల పేరని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి రాష్ట్ర సంపదను కుల్లగొడుతున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వచ్చినప్పటికీ ఈరోజు ఈ పరంగా చూసుకుంటే మాత్రము ఈయన భజన పత్రిక చూసుకుంటే మాత్రము రేవంత్ రెడ్డి మరో మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజల్ని ఆదుకునేటట్టు ఇస్తానని ఇటువంటి ప్రజలు చేస్తూ ఉన్నాడు. మరి ఉన్న గ్యారంటీలకు దిక్కు లేదు, ఆ ముండా ఒప్పిగాడు మళ్ళీ ఇంకో గ్యారంటీ పెడుతున్నారా అన్నట్టుగా ప్రజలు అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. దాని గురించి రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రశ్నించాడు, ఎక్కడ ప్రస్తావించాడు, ఎక్కడ మాట్లాడు కానీ రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల మీద, మేనిఫెస్టోల మీద ఈరోజు కొత్తగా మధ్య రుణమాఫీ పైన ఒట్లు వేయడం మొదలు పెట్టడం జరిగింది. ఈ మధ్యలో ఒట్లు వేయడం మొదలుపెట్టాడు రుణమాఫీ పైన. నా చేతులు ఏం లేదు, అంత కొమరల్లి మల్లన చేతుల, గోదావరి చేతుల, కర్ణాటక చేతుల, అన్నీ వేరే వాళ్ళ చేతిలో ఉన్నాయి. నేను పేరుకే ముఖ్యమంత్రిగా ఉన్నా, మిగతా మాత్రం వేరే వేరే చేతుల్లో ఉన్నాయి, రుణమాఫీ మాత్రం కొమరల్లి మల్లనే చేస్తాడు అనుకుంటా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి 6 గ్యారెంటీల సంగతి ఏందయ్యా అంటే, నేను 6 గ్యారెంటీలు మొత్తం ఇచ్చేసిన, ఒక్కటే మిగిలి ఉంది, అది రుణమాఫీ. దాన్ని ఆగస్టు 15 లోపు నేను కొమరవెల్లి మల్లన్న సహాయంతో నేను దాన్ని చేస్తా అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటా ప్రజలు కాండ్రించి ఉమ్ముతున్నారు అనుకోండి, కాండ్రించి ఉమ్ముతున్నారు. దగ్గరుంటే మాత్రం గట్టిగానే ఉమ్మేటోళ్ళు. కానీ రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నాడు. ఎక్కడ ప్రచారం చేస్తున్నాడు? ఆయన ఏదైనా ఫంక్షన్ హాల్లో కానీ ఏదైనా గ్రౌండ్లో మీటింగ్ పెడితే ఆడ కుర్చీలకు మీటింగ్ చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డికి. ఇది ఎంత నమ్మకరమైన ముచ్చటంటే కుర్చీలకు చెప్పుకుంటాడు సారు రేవంత్ రెడ్డి. గావి దగ్గర చూసుకుంటాం కొన్ని మెయిన్ టాపిక్లు. మళ్ళా 5 ఏళ్ళు కలిపియ్యరు, ఒక్కసారి ఈసారి కేసీఆర్కి ఓటేస్తే మాత్రం 5 ఏళ్ళు కాదు కదా, ఇంకో 5 నెలలు ఉంచడానికి కూడా ఇష్టపడతలేమని కిరాణా కొట్టాయని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా అంతా దొంగ రాజకీయం, అంతేనే కదా, దొంగ రాజకీయం అంటే మామూలు దొంగ రాజకీయం కాదు. రాష్ట్ర బడ్జెట్ని మించి హామీలను ఇచ్చి రాష్ట్రంలో ఎన్నో 20,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాటిని ప్రజలపైన ఖర్చు పెట్టకుండా మొత్తం ఈ ఎలక్షన్లకే ఉపయోగించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. మరి దొంగ రాజకీయాలు కాకుండా ఇంకేమో రాజకీయాలు, అక్క చెప్పింది దొంగ రాజకీయాలు కానీ కొందరు అయితే లంగ రాజకీయాలు అంటున్నారు సిగ్గు లేకుండా. మరి ఇది రేవంత్ రెడ్డికి ఉండాలి, మరి ఏందో మరి చూద్దాం. మాట నిలబెట్టుకోవాలి, నిలబెట్టడం ఆయన మాట నిలబెట్టుకోవాలంటే మళ్ళీ కొమరెల్లి మల్లన గుర్తుకు రావాలి. ఈసారి కొమరెల్లి మల్లన పైనే ఓటేషన్ కానీ ఇక కొమరెల్లి మల్లన కూడా ఆయన నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతాడు ఈయన మాటలకి. 5 ఏళ్ళు మళ్ళీ దొరకడు, నిజంగానే దొరకడు. ఆయన ముఖమే ఊపడుతుంది అట్లా. కానీ ఎప్పటికైతాయో తెలియదు, 6 గ్యారెంటీలు ఎప్పటికైతాయో తెలియదట. మరి రేవంత్ రెడ్డి మరి నీ ప్రచారాలు చూసుకుంటే, నీ ప్రెస్ మీట్లు చూసుకుంటే, నీ మాట తీరు చూసుకుంటే, నీ దొంగ పత్రాలు చూసుకుంటే మొత్తం ఇచ్చేసిన ప్రజలు సంతోషంగా ఉన్నారు. మొత్తం నాడీలు ప్రతిరోజు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 92 సార్లు కొట్టుకోవాల్సిన గుండె కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి 150 మీద కొట్టుకుంటుందని ఇటువంటి దొంగ ప్రచారాలు ఎందుకు చేసినావు రేవంత్ రెడ్డి అనుకుంటూ నేను అడుగుతున్నా. ఇవాళ ఏమైంది నీ 100 రోజుల హామీ పథకం? ఎటు పోయింది 100 రోజుల గ్యారంటీలు? ఎటు పోయింది 6 గ్యారంటీలు? ఎటు పోయింది 420 హామీలు? ముండ మోపిన వాటిని నన్ను తీసుకెళ్ళి ఇదా రేవంత్ రెడ్డి చేయాల్సింది? ఇదా ముఖ్యమంత్రి పదవి హోదాలో ఉండి ప్రజలు ఇంత వ్యతిరేకత, ఏ ముఖ్యమంత్రికి ఎవరికి రాలేని వ్యతిరేకత మొదటిసారిగా 4 నెలల్లోనే రేవంత్ రెడ్డికి చిత్తుగా ఈసారి బై ఎలక్షన్ పెడితే మాత్రము 40 ఓట్లు తప్ప వేరే వాళ్ళు వేయడానికి ఇష్టపడతలేరు. ఆ 40 ఓట్లు కూడా ఆ రేవంత్ రెడ్డిని అభిమానించే కార్యకర్తలే అనుకోవచ్చు. ఎందుకంటే ఆ కార్యకర్తల గొంతు కూడా కోసిండు రేవంత్ రెడ్డి. ఆ కార్యకర్తలకు ఎటువంటి పదవులు ఇవ్వకుండా అంత రెడ్ల రాజ్యాలకి ఇచ్చుకున్నాడు కదా రేవంత్ రెడ్డి. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వాల గొంతుకాయలు కోసింది. ఇది కాంగ్రెస్ కార్యకర్తలే కానీ బీఆర్ఎస్ కార్యకర్తలే కానీ వారికంటే ఒక పదవి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజల్ని గ్యాదర్ చేసుకుంటే పార్టీని నిలబెట్టే స్వభావం ఉన్న వాళ్ళు కార్యకర్తలు అంటే. మరి ఆ కార్యకర్తలు గొంతు కోసుకుంటూ ఈరోజు రెడ్ల రాజ్యాలనే ముందుకు స్థాపించుకుంటా పోతా ఉంటే మరి కార్యకర్తలు ఉండి ఎందుకండి? ఉండి ఎందుకు?
గీడేదో పెద్ద ముచ్చట వచ్చిందా. ఆ, మాటల బలం లేకున్నా తుంపిర్ల బలం ఉండాలి. పని చేయకపోయినా మాటలు చెప్పి వ్యవహారం నడిపించాలి. ఇదే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ పక్కాగా ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కనిపించుడేంది, కనిపించేటట్టు చేసిండు శంకరన్న, కనిపించేటట్టు చేసిండు ఆయనే. ముంచుతాండ ప్రజల్ని. రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఒక్కటే, రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఒక్కటే, 5 నెలల్లోనే అల్లాడిపోయిన రాష్ట్రం, 10 సంవత్సరాలుగా ఏడవని రాష్ట్రం, 5 నెలల్లోనే కంటతడి పెట్టించిన ఈ రేవంత్ రెడ్డి ఈసారి లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే మాత్రము చిటిక చిటిక వేసి ప్రజల్ని ఆడిస్తాడు. గుర్తుపెట్టుకోండి, చిటిక చిటిక ఆడించి ఆడిస్తాడు, ప్రజల్ని ఏడిపిస్తాడు, చంపుతాడు, కొడతాడు, కొట్టిస్తాడు. కాబట్టి ప్రజలారా, ఇతన్ని మెడలు ఉంచాలంటే, ఆ 6 గ్యారెంటీలు మనకు అందాలి అంటే, జియో 46 రద్దు చేసి నౌకర్లు ఇవ్వాలంటే ప్రతిపక్షం గట్టిగా ఉండాలి. ప్రతిపక్షం గట్టిగా ఉంటే రేవంత్ రెడ్డి మాటింటాడు. లేకుంటే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అటు దూకుతాడు, ప్రజల్ని ఆగం చేస్తాడు, రాష్ట్ర సంపదని కూలగొడతాడు. ఇది మీకు తెలియాలి, దయచేసి మీకు తెలియాలి. దయచేసి కాంగ్రెస్ పార్టీకి తప్ప మిమ్మల్ని నమ్మిన నాయకుడిని ఎంచుకోండి, అంతే.